నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సీజేపీ తరహాలో సోషల్ మీడియాలో మరో ఉద్యమం పుట్టుకు వచ్చింది. ఈ20 జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ లో ఈ పార్టీ ప్రత్యక్షమైంది. ప్రస్తుతం దేశంలో 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను విక్రయిస్తున్నారు. దీనివల్ల మైలేజ్ తగ్గుతోందని, ఇంజన్లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ కలపని పెట్రోల్ను విక్రయించే ఉద్దేశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తుంది. ఈ20 పెట్రోల్తో వాహనాలు దెబ్బతింటాయని చెప్పడం అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ20 పెట్రోల్ను ప్రోత్సహిస్తున్న నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఈ20 జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన నాగపూర్ పోలీసులు 4 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా మొదలైన చర్చ ఇప్పుడు మరో ఉద్యమంగా మారే ఛాన్స్ ఉందా? ఈ20పై వివాదం మరో ప్రజా ఉద్యమానికి దారితీయనుందా? ఇథనాల్ వినియోగం దేశానికి వరమా, వినియోగదారులకు భారమా? ఈ20 వివాదం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం చూపుతోందా? సీజేపీ తరహాలో సోషల్ మీడియాలో మరో ఉద్యమం పుట్టుకు వచ్చింది. ఈ20 జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైపోయింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ లో ఈ పార్టీ ప్రత్యక్షమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, చెప్పండి, సీజేపీ తరహాలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ20 అనే ఒక పార్టీ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ శ్రీజ. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్ జనతా ఎంతలా ఉద్యమించిందో మనందరికీ తెలుసు. దాన్ని స్ఫూర్తిగానే తీసుకొని ఇప్పుడు ఈ20 ఇథనాల్ అని చెప్పి ఒక నేపథ్యంలో కూడా ఒక జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది వచ్చిన కొద్ది రోజుల్లోనే కూడా అంటే సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్లో కానీ దీనికి 2,95,000 వరకు కూడా ఫాలోవర్స్ అయితే పుట్టుకొచ్చారు. ముఖ్యంగా అంటే గత కొద్ది రోజులుగా కూడా మనం వింటూ ఉన్నాం, ప్రస్తుతం ఈ20 పెట్రోల్ చాలా వరకు కూడా విక్రయిస్తున్నారు. ఇది వాడిన వాహనాల్లో కూడా మైలేజ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ చాలా వరకు కూడా ఇంజిన్కి సంబంధించిన భాగాలు కూడా దెబ్బతిన్నాయంటూ కూడా వాహనదారులు చాలా వరకు గగ్గోలు పెడుతూ ఉన్నారు. బట్ ఇథనాల్ కంపెనీ కలపని స్టాండర్డ్ పెట్రోల్ వరకు విక్రయానికి మేము మళ్ళీ వెనక్కి వెళ్లేది లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెబుతున్న మాట. సో ఈ20 పెట్రోల్తో కూడా వాహనాలు దెబ్బతినటాయి అనటంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండడం లేదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయినా కూడా వాహనదారులు చాలా వరకు కూడా ఇవే అపోహలు ఉన్నాయి. బట్ ఈ అపోహలన్నీ కూడా తొలగించకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ20 పెట్రోల్ను విక్రయించడానికి ముందుకు వెళుతోంది. రైట్, మాట్లాడదాం. గెస్ట్లు కూడా జాయిన్ అయ్యారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. మనకు అందరికీ దాన్ని స్ఫూర్తిగానే తీసుకొని ఇప్పుడు ఇథనాల్ 20 కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఒకటి వచ్చిన కొత్తలోనే కూడా దీనికి 2,90,000 వరకు కూడా ఫాలోవర్స్ అందరూ కూడా చేరారు. ముఖ్యంగా కూడా గత కొద్ది రోజులుగా కూడా ఈ20 ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల కూడా వాహనాల ఇంజన్లు కానీ మైలేజ్ రావడం లేదంటూ కూడా వాహనదారులు చాలా వరకు కూడా గగ్గోలు పెడుతున్నారు. బట్ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టతనివ్వటం లేదు? ఏది ఏమైనా కూడా స్టాండర్డ్ పెట్రోల్ వైపు కూడా మళ్ళీ ఉద్దేశం లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇంకొకటి ముఖ్యంగా కూడా ఇప్పుడు ఈ పెట్రోల్తో కూడా వాహనాలు దెబ్బతినటాయి అనడంలో కూడా ఎటువంటి వాస్తవాలు లేదు. క్షేత్రస్థాయి పరీక్షల్లో కూడా అందట్లో కూడా అన్నీ చేస్తాం, అన్నీ చూసుకున్నాకే కూడా దీనికి సంబంధించి కూడా మేము ముందుకు వెళ్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ వాహనదారుల్లో కూడా చాలా వరకు ఈ అపోహలో మరి తెలియదు, చాలా వరకు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు కూడా వ్యాప్తి చెందాయి. కొంతమంది ఇప్పటికీ కూడా నితిన్ గడ్కరీ దీనికి సంబంధించి కూడా రాజీనామా చేయాలి, తన కుటుంబం తనకు ఫేవరబుల్ గా కూడా ఇవంతా కూడా చేస్తున్నారంటూ కూడా నితిన్ గడ్కరీ పైన కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాట్లాడే నేపథ్యంలో కూడా వాళ్ళపైన కూడా బాంబే హైకోర్టుకి ఆయన వెళ్ళడం జరిగింది. మొత్తంగా కూడా కేసులు కూడా నమోదు చేశారు. బట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగమే అంటే నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా నితిన్ గడ్కరీ చెప్తున్నమాట. బట్ ఏదేమైనా కూడా మొత్తానికి కూడా తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే ఈ పార్టీ అయితే ఈ ఇథనాల్ ఈ20 పార్టీ అయితే చెప్పుకొస్తోంది. బట్ ఈ సందర్భంగా కూడా పార్లమెంట్ లో అంటే ఈ ఆగస్ట్ 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా కొంత దీనికి పెట్టడం జరిగింది. నేపథ్యంలో చాలా వరకు కూడా వెహికల్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన సంఘాలన్నీ కూడా
దీనికి మద్దతు తెలుపుతూనే ముఖ్యంగా కూడా అసలు ఏదైనా ఒక కొత్త సంస్కరణ లేకపోతే కొత్తది ఏదైనా తీసుకొచ్చినప్పుడు కూడా డెఫినెట్ గా కూడా దానికి సంబంధించి ప్రతిదీ కూడా ప్రజలకు ఏదైనా కూడా అపోహలు డౌట్లు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బట్ ముఖ్యంగా కూడా ఇక్కడ ఎన్ని వాహనాలు అనుకూలంగా ఉన్నాయో తెలియదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దేశంలో కూడా ఏ పెట్రోల్ వాడకాన్ని పూర్తిగా అనుకూలంగా ఉన్న వాహనాలు ఎన్ని అని అడిగిన నేపథ్యంలో కూడా నిజంగా మా దగ్గర ఎంత వరకు కూడా అన్ని వాహనాలు ఉన్నాయో అని క్లారిటీ లేదంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట. బట్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే కూడా ఇవన్నీ కూడా వెళుతూ ఉన్నాయి. పూర్తిగా సురక్షితము, వాహనాల్లో సమస్యలు ఏవి రావని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. బట్ ఇది వాడుతున్న ఈ పెట్రోల్ వాడుతున్న వాహనదారులు మాత్రం చాలా వరకు తమ ఇంజన్లు వాహనాలకు సంబంధించిన ఇంజన్లో ప్రాబ్లం వస్తోంది, మైలేజ్ రావడం లేదు అంటూ కూడా అది వాహనదారులు చెబుతూ ఉన్నారు. మొత్తంగా అంటే ఇప్పుడు దేశంలోనే ఇప్పుడు ఈ 1920 పెట్రోల్ వినియోగానికి అంటే 2.5 ఏళ్ల పైగా కూడా అవుతోందంటూ కూడా ఇప్పటి వరకు కూడా 20 కోట్ల ద్విచక్ర వాహనాలు 3 కోట్లకు పైగా కూడా పెట్రోల్ కార్లతో కూడా ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నామంటూ కూడా అంటే నిన్న దీనికి సంబంధించి కూడా అప్పుడు ఇంధనం కలపడం వల్ల ఎటువంటి వాహనాలకు సంబంధించి కూడా అకస్మాత్తుగా ఇలాంటివి ఇబ్బందులు రావడం లేదు అంటూ కూడా నిన్న ఒక పార్లమెంట్ లో ఒక లేఖను కూడా ఇవ్వటం జరిగింది. బట్ కేంద్ర చమురు సహజ వాయువు సహాయ మంత్రి సురేష్ గోపి కూడా వెల్లడించారు. బట్ పెట్రోల్ ఇంధనాన్ని కలపాల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ అయితే కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వస్తూ ఉన్నాయి. రవాణా సంఘాలన్నీ కూడా ఆగస్టు 4న ఈ పార్లమెంట్ మార్చికి అయితే నిర్వహించనున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ టాక్సీ అలాగే టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్ టూర్ ఆపరేటర్ల సంఘాలతో పాటు కూడా వీళ్ళందరూ సమన్వయం చేసుకుని ఆగస్టు 4న కూడా ఈ మొత్తానికి మార్చి నిర్వహించబోతుంది. ముఖ్యంగా కూడా ఇప్పుడు ఏదైతే కూడా ఇప్పుడు E20 పెట్రోల్ పైన ఏదైతే కూడా అపోహలు వస్తున్నాయి దీనికి వెనక్కి ఉపసంహరించుకోవాలి అని చెప్పి కూడా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం పైన డిమాండ్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ సంఘాలకు సంబంధించి ఎటువంటి కాక్రోచ్ జనతా పార్టీతో కానీ E20 ఇథనాల్ సంబంధించిన పార్టీతో ఎటువంటి మాకు సంబంధం లేదు. కేవలం ఇది ప్రజా ప్రయోజనం పరంగా కూడా అంటే ఆప్షన్స్ ఉండాలి, అంటే వినియోగదారుడికి ఒక ఆప్షన్ ఉండాలి. ఇథనాల్ పెట్రోల్ వాడుకోవాలి అంటే పెట్రోల్ బంకుల్లో దానికి ఒక ఆప్షన్ గా ఉంటే బాగుంటుంది. అదొక్క డిమాండ్ తోనే పాటు మేము ఈ చలో మార్చికి అయితే మాత్రం పిలుపునిచ్చామంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా చాలా వరకు వాహనదారుల్లో కూడా ఒక కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. నిజంగానే కూడా ఈ పెట్రోల్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను వాడితే మా వాహనాలు పాడవుతాయా, మా ఇంజన్లు పాడవుతాయి? ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కూడా చాలా వరకు వాహనాలు కొనుక్కుంటారు వాహనదారులు. అవన్నీ కూడా పాడైతే ఎట్లాగా? కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన సంస్కరణలు తీసుకొస్తున్నప్పుడు కూడా దానికి సంబంధించి ప్రజల్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ అవన్నీ కూడా క్లియర్ చేయకుండా మేము ఇది తెచ్చాము, దానికి మళ్ళీ స్టాండర్డ్ పెట్రోల్ వైపుకు వెళ్లే ఉద్దేశం లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసాము ఏదైనా కూడా ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నప్పుడు దానికి మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడిన సందర్భాలను. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పార్టీతో కూడా మళ్ళీ ఎటువంటి అంటే దీనికి ఏమైనా రాజకీయ పరంగా కూడా పార్టీలు ఏమైనా సపోర్ట్ ఇస్తాయి, ఎట్లాంటి పరంగా కూడా ముందుకు వెళ్ళబోతుంది అందుకు రానున్న రోజుల్లో చూడాలి. రైట్, మనతో పాటు ఒక వాహనదారుడు కూడా జాయిన్ అయ్యారు, ఫోన్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ అనే ఒక కాలర్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి రాజశేఖర్. నిజంగా అంటే ఈ పెట్రోల్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల కూడా అంటే వాహనాలు తొందరగా కూడా ఇంజన్లు విడిభాగాల్లో పాడైపోతున్నాయి. పెట్రోల్ సంబంధించి మైలేజ్ సంబంధించి కూడా ఎక్కువ కాలం రావడం లేదు. కొంత సోషల్ మీడియాలో వస్తుంది, చాలా మంది కొంతమంది మాట్లాడడం జరుగుతోంది. బట్ ప్రభుత్వం మాత్రం మళ్ళీ స్టాండర్డ్ పెట్రోల్ వైపు మళ్ళీ ఉద్దేశం లేదంటూ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతోంది. సో ఏం చెప్తారు, మీరేమనుకుంటున్నారు? హలో రాజశేఖర్. ఎస్, డిస్కనెక్ట్ అయినట్టుగా ఉంది. రైట్, మనతో పాటు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు, అలాగే మధుసూదన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా మధుసూదన్ రావు గారు, ఎట్లా చూడాలి? కేంద్ర ప్రభుత్వం ఏదో మళ్ళీ స్టాండర్డ్ పెట్రోల్ వైపు కూడా వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు అని చెప్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ ని కూడా అంటే పెట్రోల్ బంకుల్లో కూడా మేము పెడతాము, దానికి సంబంధించి కూడా అవే వాడుతున్నారు, 2 సంవత్సరాలుగా కూడా వాడుతున్నారు. బట్ వాహనదారుల్లో కూడా కొంత ఒక రకమైన ఇప్పుడు ఇంజన్ కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మైలేజ్ సరిగ్గా రావడం లేదంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైతే కూడా ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కూడా కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అసలు ఏంటి ఇథనాల్ పెట్రోల్ కి సంబంధించి కూడా అసలు వాస్తవం ఏంటి, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటి? నమస్తే అండి.
ఈ ఇథనాల్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే మనం చర్చ పెట్టినరో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఫ్యాషన్ అన్మ్యూట్ ఉందా అండి? అన్మ్యూట్ వినపడుతుందమ్మా? వినొస్తుందా? అన్మ్యూట్ నాకైతే వినొస్తుంది. వినొస్తలేదా? ఓకేనండి. హలో, ఓకేనండి, వినొస్తుందా? వినిపిస్తాను, చెప్పండి. వినొస్తుందండి. ఈ20 సంబంధించినటువంటి జనతా పార్టీ మళ్ళీ ఒకటి ప్రారంభించబడుతుందని చెప్పి వాళ్ళ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే 2 లక్షల వరకు ఫాలోవర్స్ దాంట్లో స్టార్ట్ అయిందని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో మన దాంట్లో చూడడం అనేది జరిగింది. ఎక్స్ లో కూడా ఖాతా తెరిచి నడిపిస్తుంటారు, ఆన్లైన్లలో కూడా. అది ఎంతవరకు పోతుంది అనేది మనం వేచి చూడాలి. కానీ ఈ మొన్న జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి దాంట్లో కొంత ప్రజలలో కొంత సానుకూలత వాతావరణం కనబడ్డది. కొన్ని వివిధ రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. కానీ ఈ20కి సంబంధించి ఇథనాల్కి సంబంధించినటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో గత రెండు సంవత్సరాల పైనుంచే ఇక్కడ మనకు ఆల్రెడీ సప్లై అవుతుంది. 80% పెట్రోల్, 20% ఇథనాల్ కలిపి ఆల్రెడీ ఇస్తున్నట్టుగానే తెలుస్తా ఉన్నది. అసలు వాహనదారులు అందరూ కూడా రెగ్యులర్ గా పోసుకుంటున్నారు, కార్లు, మోటార్ సైకిల్ అన్ని పోతున్నాయి. అయితే వీళ్ళు చెప్తున్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద మేము August 4th ఢిల్లీలో మేము ఆందోళన కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం, చలో ఢిల్లీ అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇవాళ నాగపూర్ లో కేసులు కూడా అయినా వాళ్ళని అరెస్ట్ చేసిందని కూడా మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు. అయితే విషయం ఏంటంటే ఎవరైనా కూడా ఒక ఆరోపణ చేసే ముందు ఒక ప్రామాణికంగా ఆధారాలతో సహా నిరూపించాల్సినట్టు అవసరం ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వము ఒక పాలసీ ప్రకారంగా తీసుకొని దేశం మొత్తం కూడా ప్రవేశపెట్టిన సందర్భంలో ఇథనాల్ ద్వారా వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి, దాంతో నష్టం జరుగుతుంది అని చెప్పేటువంటి క్రమం ఏదైతున్నదో దాన్ని సాక్ష్యాధారాలతో చూపాలి. దాన్ని ఎవరు చెప్పాలి? ఈ దేశానికి సంబంధించినటువంటి నిపుణులు, సైంటిస్టులు, మరి వాహనాలు తయారు చేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఇథనాల్ వాడకం వల్ల ఈ యొక్క మోటార్ సైకిల్ యొక్క మైలేజ్ పడిపోతుంది, ఇంజన్ యొక్క అరుగుదల పెరుగుతుంది, కాబట్టి ఈ బండ్లు మనగడ సాధించే ముందుకు పోవడం కష్టం, వీటి లైఫ్ పోతుంది అని చెప్పాల్సిన బాధ్యత కంపెనీ తయారు చేస్తున్న కంపెనీకి చెప్పాలి, లేకపోతే ఎక్స్పర్ట్స్ చెప్పాలి. కానీ ఇవాళ ప్రజలకి వెళ్ళి వచ్చి ఇథనాల్ పోయడం వల్ల వాహనాలన్నీ ఖరాబ్ అవుతున్నాయని చెప్పి వాళ్ళ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి విష ప్రచారం చేసి ఇది ఒక కార్యక్రమం తీసుకోవడం ఇది సరైనటువంటి వేదిక కాదు. కారణం ఏంటంటే ఇవాళ చాలా వేదికలు ఉన్నాయి మనకు. ఈ యొక్క ఏదైనా కల్తీ జరిగినప్పుడు, ఈ ఇంధనంలో కల్తీ జరిగినప్పుడు కానీ, ఆహారంలో కల్తీ జరిగినప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి వేదికలు ఉన్నాయి. వాటిలో హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి, సంబంధిత ల్యాబ్లు ఉంటాయి. వాటిలో మీరు టెస్ట్ చేసి దాన్ని ప్రామాణికంగా తీసుకున్న తర్వాతనే దీని ద్వారా ఇంత జరుగుతుందని చెప్పి ప్రజలకు తీసుకోవాలి. అది ఏది జరగకుండా డైరెక్ట్ గా ఇథనాల్ చేయబట్టి వల్ల మన నితిన్ గడ్కరీ గారిని ముద్దాయం చేసి వారి ద్వారా ఇదంతా జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేయడం ఇది సరైనటువంటిది కాదు. ఇది నితిన్ గడ్కరీకి సంబంధించిన వన్ మెన్ పాలసీ కాదు కదా, ఇది మొత్తంగా భారతీయ జనతా పార్టీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఇవాళ దేశంలో ఏ పాలసీ అయినా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి మొత్తం పార్టీ తీసుకున్న నిర్ణయంలో వీళ్ళ నితిన్ గడ్కరీ కంపెనీలు ఉండొచ్చు, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీకి కంపెనీలు ఉండొచ్చు. ఒక నితిన్ గడ్కరీకి ఒకరికే లేవు. ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో, పంజాబ్ లో ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, చాలా కర్ణాటకలో చాలా కంపెనీస్ ఇథనాల్ ఈ రాష్ట్రం దేశంలో నడుస్తా ఉన్నాయి. మరి అన్ని కంపెనీస్ ప్రతినిధి నితిన్ గడ్కరీ గారు వారు ఒక్కరే కాదు కదా. కాబట్టి వారిని టార్గెట్ చేసిండ్రు. ఎవరైనా చేస్తే ఇథనాల్ కి సంబంధించినటువంటి ఈ ఇష్యూ ఏదైనా జరిగితే ఎవరిని చేయాలి? పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్లను చేయాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పని కాబట్టి దాని మీద టార్గెట్ చేయాలి. కానీ వాళ్ళ నితిన్ గడ్కరీ గారిని చేయడంలో చాలా ఇది అంటే ఒక రాంగ్ గైడ్ గా వెళ్తున్నట్టుగా కనబడుతుంది. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ని చేయడం అని కారణం ఏమున్నది? ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వారిని చేయమన్నారు. మరి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎందుకు చేయమంటారో అర్థమైంది. అంటే ఒక ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఉండడం మూలంగా రాజీనామా చేయడం అనేది అంటే ఇది ఒక వ్యక్తిగతంగా ఒక టార్గెట్ చేస్తున్నట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది పాలసీ మీద, ఎప్పుడైతే పాలసీ మీద నువ్వు మాట్లాడితే పాలసీ మినిస్టర్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఇది దీని వనరులకు సంబంధించి ఇంధనానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ మీద నువ్వు రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేయాలి. కానీ దాన్ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేయడం ఏందో మరి దీనికి ఇక్కడ అర్థమైతలేదు. కాబట్టి ఒక పాలసీ గవర్నమెంట్ ఏదైనా కూడా చేయొచ్చు, బట్ అంటే ప్రజల నుంచి కొన్ని అభిప్రాయాలు తీసుకోవటం కానీ నిజంగా కూడా ఇప్పుడు ఇంత మొత్తంగా కూడా ప్రజలు చాలా వరకు అపోహలో మరి నిజమో తెలియదుగా వాహనాలు పాడైపోతున్నాయంటూ కొంతమంది వాహనదారులే చెప్పారు. సోషల్ మీడియాలో కూడా ఎంత ప్రచారం జరుగుతుంది. బట్ డెఫినెట్ గా
ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ముందుకెళ్లాల్సిన అవసరం డెఫినెట్ గా ప్రభుత్వం పైన ఉంది. ఇంకొకటి అంటే ఇప్పుడు ఎన్ని వాహనాలు అంటే మొత్తం కంటే ఇప్పటి వరకు ఉన్న ఎన్ని వాహనాలు కూడా ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ పోయించుకుంటే దానికి అనుగుణంగా ఎన్ని వాహనాలు ఉన్నాయో కూడా దానికి సంబంధించి ఒక సరిగ్గా లెక్క ఎంత శాతం ఉందో అని తెలియదు కూడా ప్రభుత్వం చెబుతోంది దీనికి సంబంధించి. అప్పుడు అలాంటి డౌట్ వచ్చినప్పుడు కూడా డెఫినెట్ గా ప్రజల్లో ఇంకా డౌట్స్ క్రియేట్ అవుతాయి కదా. ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు కదా ఇన్ని వాహనాలు ఖరాబ్ అయినాయని ఎక్కడ చెప్పింది, ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఇప్పటివరకు. అది దానికి సంబంధించి ఏం రాలేదు. అది ఇన్ని వెహికల్స్ ఖరాబ్ అయిన తర్వాత ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటది కదా. ఖరాబ్ అయినటువంటి వెహికల్స్ కి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటది. కంపెనీస్ డిమాండ్ చేస్తే ప్రజలు వినియోగదారులు ఇప్పటికే వినియోగదారుల ఫోరంలు వేయాలి. వినియోగదారుల ఫోరంలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నాకు తెలిసి రిజిస్టర్ కాలేదు. జనరల్ గా ఒక వెహికల్ మనం ఒక మారుతి కారు ఇంకేదైనా వెహికల్ కొనుక్కుంటే దాంట్లో ఇంజన్ లోపమో ఏదైనా ఉంటే వినియోగదారుడు ఏం చేస్తాడు, ఇమీడియట్ గా ఒక ఫోరం వేస్తాడు. నేను 10 లక్షలు పెట్టి కారు ఈ కార్ ఫాల్ట్ తోటి వచ్చింది కాబట్టి నాకు న్యాయం చేయండి అని కోర్టుకు పోతాడు. మరి ఇథనాల్ తోటి నడిచినటువంటి కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఖరాబ్ అయిన తర్వాత సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడం కానీ లేకపోతే వినియోగదారుల ఫోరంలో కేసులు నడిపేయడం కానీ ఎక్కడ జరగలే ఇప్పటి వరకు. ప్రభుత్వం కూడా డిక్లేర్ చేయలే జరుగుతుందని చెప్పి కూడా. కార్తిక్ గారు, అంటే ముఖ్యంగా కూడా ఇప్పుడు కన్స్యూమర్ కి ఒక చాయిస్ కూడా ఉంటది. జనరల్ గా ఏ పెట్రోల్ పోసుకోవాలందుకు వాహనదారుడు ఇష్టం అయ్యి ఆ చాయిస్ కూడా ఉండాలి. బట్ ప్రభుత్వం ఏంటి, ఒక ఇథనాల్ పెట్రోల్ ఒకటే కాకుండా నార్మల్ పెట్రోల్ కూడా ఉంచుకుంటే రెండు కూడా పెట్రోల్ బంకుల్లో అవైలబుల్ గా ఉంటే అంటే వాహనదారుడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పోయించుకోవడానికి వీలుగంటే ఇలాంటి డౌట్స్ ఏవైనా వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి కూడా చేయాల్సిన అవసరం ఎంత ఉన్నబట్టి ఎందుకు ఈ డిమాండ్ ఎందుకో ప్రభుత్వం బట్ వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఒక ఇథనాల్ పెట్రోలే కాకుండా స్టాండర్డ్ పెట్రోల్ కూడా ఉంటే రెండు కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో కూడా ఈ డిమాండ్ వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆప్షన్ ఉంటది కాదు, ఉండాల్సిందే. ఇప్పుడు ఇథనాల్ మాత్రమే అంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే వాడాలి, స్టాండర్డ్ పెట్రోల్ ఉండటానికే వీల్లేదు అని ఒక పాలసీ తీసుకొస్తున్నప్పుడు ఇథనాల్ పెట్రోల్ మాత్రమే వాడాలి అని ప్రజల మీద రుద్దుతున్నప్పుడు ఎందుకు రుద్దుతున్నారు అనేది ప్రజలకు కన్వే చేయాలి కదా. కస్టమర్ ఫీడ్బ్యాక్ అవసరం కదా. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు ఏమి ఫైనల్ కాదు. ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. మాకు ప్రజల అభిప్రాయాలతో పని లేదు, మేము పాలసీ తీసుకున్నాం దాన్ని ప్రజలు పాటించాల్సిందే అంటే ప్రజలు ఊరుకోరు, ప్రజలు కదులుతారు, ప్రజలు పిడికలు బిగిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇథనాల్ కలిపిన పెట్రోలే వాడాలి అని చెప్తున్నారు. ఎందుకు వాడాలి? ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రం ఎందుకు వాడాలి? ఆ సబ్జెక్ట్ కి ఆన్సర్ కావాలి కదా, ప్రజలకి సమాధానం తెలవాలి కదా. ప్రజలకి సమాధానం చెప్పకుండా ప్రజల్ని కన్విన్స్ చేయకుండా ఇప్పుడు మీరు ఒక కూర మాత్రమే తినాలని మీ మదర్ చెప్పారు. ఎందుకు ఒక కూర మాత్రమే తినాలి మీ చాయిస్ లేకుండా అన్నప్పుడు మీ మదర్ మీకు కన్వే చేయాలి కదా. ఈ కూర మాత్రమే తింటాం, ఈ కూర మాత్రమే వండటానికి ఉన్న కారణాలు ఏంటో మీకు చెప్పాలి కదా. అలానే ప్రభుత్వాలు కూడా చెప్పాలి ప్రజలకి. ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా పాలకులు పోవటానికి లేదు. రెండోది ఇప్పుడు పెట్రోల్ ఫ్రీగా కొనుక్కున్నది కాదు కదా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. డెఫినెట్ గా వినియోగదారుడికి ఆ హక్కు ఉంటుంది. హక్కు ఉంటుంది. రెండోది ఏంటంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సహజంగా ప్రభుత్వాలు ఏం చెప్పాలి, మనం పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి, ఎందుకంటే మన దగ్గర దొరకదు, బయట నుంచి దిగుమతి చేసుకోవాలి. సో పెట్రోల్ వాడకాన్ని తగ్గించడం భాగంగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే 20% ఇథనాల్ 80% పెట్రోల్ ఉన్నప్పుడు 20% పెట్రోల్ సేవ్ అయింది. దానివల్ల మనం పెట్రోల్ దిగుమతి చేసుకోవడం అనేది తగ్గింది. ఇలాంటిది ఏదో చెప్పాలి, ముందు ప్రజలు కనిపించాలి. ఎందుకంటే ప్రజలు ఇక్కడ నష్టపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంజన్ పాడైద్దా లేదా వదిలిపెట్టండి, వెహికల్ పాడైద్దా లేదా వదిలిపెట్టండి, మైలేజ్ తగ్గిద్దా అన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుందిగా. మైలేజ్ తగ్గిద్దా అన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది కదా. ఒక డిజైర్ కార్ లో ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు 600 కిలోమీటర్లు వచ్చే మైలేజ్ 500 కిలోమీటర్లే వస్తుందంట. అంటే ఒక 100 కిలోమీటర్ల మైలేజ్ ని ఒక డిజైర్ కస్టమర్ కోల్పోతాడు. ఆ కోల్పోతున్నప్పుడు ఎందుకు అతను కోల్పోవాలి అనేటువంటి డౌట్ అతనికి వస్తుంది కదా. నేను ఎందుకు కోల్పోవాలి 100 కిలోమీటర్లు అని వస్తుంది కదా. వచ్చినప్పుడు ఎందుకు కోల్పోవాలి అంటే అతనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి కదా. చెప్పకుండా ఉంటే ఎట్టా? ఒక కస్టమర్ నష్టపోతున్నప్పుడు ఆ దేశం కోసం నష్టపోక తప్పదు, ఇది కారణం అని అతనికి కమ్యూనికేట్ చేయాలి కదా, అతన్ని కన్విన్స్ చేయాలి కదా. అతన్ని కన్విన్స్ చేయకుండా, అతన్ని కమ్యూనికేట్ చేయకుండా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుతున్నారు అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రి చెప్పడం అంటే ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ప్రజలకి చెప్పకుండా ప్రజలకి ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోస్తారా? ప్రజలకి చెప్పి కదా పోయాలి, ప్రజలకు తెలిసి కదా జరగాలి. ప్రజలకు తెలవకుండా పోయటానికి వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏం హక్కు ఉంది? ప్రజలు
వాళ్ళని జవాబుదారీగా పరిపాలించడానికి అధికారం ఇస్తారు. ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిందే, ప్రతి విషయానికి ఉండాల్సిందే, ప్రతి విషయంలో ఉండాల్సిందే. ఉండను అంటే కుదరదు. పాలకులు అంటే పెత్తందారులు కాదు, పాలకులు అంటే నియంత్రణ కాదు, పాలకులు అంటే జీతగాళ్ళు. ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి కేంద్ర మంత్రుల వరకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరికీ ప్రజలు జీతాలు చెల్లిస్తున్నారు. అందరికీ ప్రజలు తమ ట్యాక్సుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రజలతో కమ్యూనికేషన్ లో ఉండాల్సిందే, ప్రజలను ఒప్పించాల్సిందే. మరి ప్రజలను ఒప్పించడం అంటే 100% ప్రజలు ఎప్పటికీ ఒప్పుకోకపోవచ్చు, కానీ మెజారిటీ ప్రజలను ఒప్పించాల్సిందే. కమ్యూనికేషన్ కోసం నీ ప్రయత్నం జరగాల్సిందే. ఆ ప్రయత్నం జరిగిందా? ప్రయత్నం జరిగి ఆ ప్రయత్నంలో కొంతమంది ఒప్పుకొని కొంతమంది ఒప్పుకోక జరిగిందంటే అది వేరే విషయం. కానీ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందా? ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా బలవంతంగా ఒక పాలసీని ఎట్లా రుద్దుతారు ప్రజల మీద? రుద్దడానికి పాలకులకు ఉన్న హక్కు ఏంటి? డెమోక్రసీలో టు ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ప్రజల చేత ప్రజల కొరకు మాత్రమే జరగాలి. ప్రజలకి సంబంధం లేకుండా ప్రజల నెత్తి మీద ఒక పాలసీని రుద్దడానికి వీలేదు. కన్జ్యూమర్ చాయిస్ లేకుండా చేయడానికి వీలేదు. లక్షలాది రూపాయల వెహికల్, అనుమానాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, ఆందోళన ఉంటుంది సహజం. ఉన్నప్పుడు అది నిజం కాదు, అలాంటిది ఏమి ఉండదు అని కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. పైగా మైలేజ్ నష్టపోతున్నాడు, అది ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది. మైలేజ్ నష్టపోతున్నప్పుడు ఈ కారణం వల్ల నువ్వు నష్టపోతున్నావు, ఏం కాదు, ఇది దీనికి ఉన్న రీజన్ ఇది, మన దగ్గర దొరకంది కాబట్టి మనం ఇలా రాజీ పడాల్సి వస్తుందని ప్రజలు కమ్యూనికేట్ చేయాలి. ఆ కమ్యూనికేషన్ లేదు, ఆ ప్రయత్నం లేదు, ఆ ప్రయత్నంలో వైఫల్యం ఉంది కాబట్టి ఇదంతా జరుగుతూ వస్తుంది. అంటే ఆగస్టు 4th కూడా పార్లమెంట్ కి ఇప్పుడు మార్చ్ నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే ఆటోమొబైల్ కాక్రోచ్ జనతా పార్టీ వేరు. చెప్పండి. కాక్రోచ్ జనతా పార్టీ వేరు, ఇతనాల జనతా పార్టీ వేరు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సిజేఐ గారు చేసిన కామెంట్స్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. వాళ్ళు నీట్ పేపర్ ఎంచుకున్నారు. అదొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అని ఒక ఇష్యూ కోసం పుట్టింది కాదు, రాబోయే కాలం ప్రతి ఇష్యూ మీద అది పోరాటం చేస్తాయి. కానీ ఇతనాల జనతా పార్టీ అనేది కేవలం ఇతనాల ఇష్యూ కోసమే సోషల్ మీడియాలో పుట్టిన ఒక ప్యారడీ పార్టీ. అది కేవలం ఈ ఒక్క విషయంకి సంబంధించింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయ పార్టీ అని కానీ ప్రజా సంఘం అని కానీ మనం అంటానికి లేదు. ఈ ఒక్క ఇష్యూ మీద మాత్రం వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు కూడా అది క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి కూడా అంటే ఏవైతే ఆటోమొబైల్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. టూర్ అంటే ఢిల్లీ టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఢిల్లీ టాక్సీ, కొన్ని సంఘాల వాటికి మద్దతు తెలిపినా ఏ పార్టీకి కూడా మేము మద్దతు తెలపడం లేదు. ఏదైతే కూడా ఎథనాల్కి సంబంధించి తీసుకొచ్చారు కాబట్టి ఈ పాలసీని, దానికి సంబంధించి డెఫినెట్ గా ఉపసంహరించుకోవాలి. అండ్ పెట్రోల్ బంక్స్ లో కూడా సెపరేట్ గా కూడా ఎథనాల్ కలవని స్టాండర్డ్ పెట్రోల్ ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇథనాల్తో కలిసిన పెట్రోల్ వాళ్ళు వ్యతిరేకించట్లేదు, ఆ సప్లైని వ్యతిరేకించట్లేదు, కానీ ఇది మాత్రమే అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్టాండర్డ్ పెట్రోల్ కూడా ఉంచండి, ప్రజలకు ఆప్షన్ ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. అంతే. ఫైనల్ గా మధుసూదన్ రావు గారు ఏం చెప్తారు? ఏదైనా కూడా అంటే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా కూడా కొంత అంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం కొంచెం త్వరితగతిన చేయటం వల్ల, ప్రజల్లోకి తీసుకురావడం వల్ల కొంత ఇప్పుడు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయంటే, ఎందుకంటే ఆగస్టు 4th కూడా ఇప్పుడు ఢిల్లీ మార్చ్ చేస్తున్నారు, పార్లమెంట్ మార్చ్కి. కొంతమంది ఇప్పటి కాక్రోచ్ జనతా పార్టీ కూడా స్టార్టింగ్ లో వాళ్ళతోనే స్టార్ట్ అయ్యి చిన్నగా స్టార్ట్ అయింది, మొత్తంగా కూడా రాజకీయ పార్టీలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మద్దతు తెలిపిన పరిస్థితి. ఇప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళని ఒప్పించాలి. ఏదైనా కూడా కొత్త రూల్ పాలసీ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు, బట్ అవేవి తీసుకోకుండా వాళ్ళ దగ్గర కూడా అంటే మేము మళ్ళీ కూడా స్టాండర్డ్ పెట్రోల్కి వెళ్ళమంటూ కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. కొత్త పాలసీని మేము తీసుకొచ్చాం, దీన్ని ఫాలో అవ్వండి అంటున్నాం. బట్ ఎంత వరకు కూడా సక్సెస్ఫుల్ గా వెళుతుంది అనుకుంటున్నారు? అండ్ ఆగస్ట్ 4th కూడా ఈ మార్చ్ చేయబోతున్నారు. సో ఎట్లా ఉండబోతుంది అనుకుని వెళ్ళి ప్రభుత్వం దీని గురించి సమాలోచనలు చేసి వెనక్కి తగ్గితే బాగుంటుంది అంటారా? ఎట్లా ఉంటుంది అంటారు? తగ్గాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఇథనాల్ కి సంబంధించి ఈ దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా మనకు పెరుగుతుంటాయి. దాదాపుగా 25-26 సంవత్సరంలో మనము ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన మన బడ్జెట్ మనం చూసినట్టయితే ఎంత పే చేసిన విదేశీ మారక ద్రవ్యాలు $121 బిలియన్ లక్షల ఇండియన్ డాలర్లు మనము ఈ దేశం భరించింది. ఇథనాల్ తోటి అది కొంత భారం మనకు తగ్గి ఇండియాలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఈ యొక్క ఇథనాల్ తయారీ కోసం సందర్భంలో ఈ వాటర్ కూడా అధికంగా నీళ్లు కూడా వాడాల్సినట్టు అవసరం. అంటే వాటర్ స్పేర్సిటీ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. నీరు విపరీతంగా వినియోగం చేయడం వల్ల అది కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది.
అదేవిధంగా ఆహార భద్రతకు సంబంధించిన దాంట్లో కూడా ఆహారానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా కొంత ఆందోళనకరమైన, అంటే మొత్తం కూడా ఇథనాల్ వైపు ఈ ఆహార ఉత్పత్తులన్నీ, ఈ చెరుకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ అటు సైడే మళ్ళించి దారి మళ్ళిస్తే రేపు భవిష్యత్తులో ఆహార ఉత్పత్తుల కొరత కూడా ఏర్పడతాయి అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇవాళ ఈ E20 వాళ్ళు ఎప్పుడు ఇమీడియట్లీ పనిచేయాలి, ఇది కరెక్ట్ కాదు, ఆగస్టు 1 రోజు మనం ఉద్యమం చేద్దాం అందరు రండి అని ఏదైతే అంటారో ఇది సరైనటువంటి విధానం కాదు. అంత ప్రజల నుంచి అంత సానుభూతి రాకపోవచ్చు. కారణం ఏంటంటే ఇవాళ ఆల్రెడీ పెట్రోల్ పంపులలో ఆర్డినరీ పెట్రోల్ అమ్ముతారు, పవర్ పెట్రోల్ అమ్ముతా ఉన్నారు. నీకు ఇష్టమైన పవర్ పోసుకుంటాడు, ఇష్టం లేనివాడు మామూలు ఆర్డినరీ పోసుకుంటాడు. అది ఇంకొక ఆప్షన్ లో ఇథనాల్ పెట్రోల్ కూడా పెడితే ఇష్టమైన ఇథనాల్ కూడా తక్కువ రేటుకి వస్తుందంటే ఇథనాల్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మూడు బంకులు పెట్టి 3 రకాల రేట్లతో నిర్ణయిస్తే బాగుండేది. మరి ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క తీవ్రమైన ఒత్తిడి వస్తున్నటువంటి సందర్భంలో మార్పులు చేర్పులు చేస్తే రేపు ఆగస్టు 4 జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉంటే అది కూడా ఆగొచ్చు. పార్లమెంట్ లో చర్చ, పార్లమెంట్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ దేశంలో ఈ విచ్ఛిన్నకర శక్తులు మన జరిగినటువంటి దాంట్లో కొన్ని బయట నుంచి శక్తులు కూడా దూరినాయని చెప్పి రోజు పత్రికలలో ఆధారాలతో సహా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దేశంలో శాంతి భద్రతలను కూడా డిస్టర్బ్ చేయడానికి కూడా ఇటువంటి ఉద్యమాలు కూడా వస్తున్నాయి అనేటువంటిది కనబడతా ఉన్నది. ఇప్పుడు దీన్ని పార్టీ ఆర్గనైజేషన్ కింద కాకుండా ఒక వినియోగదారుల ఆందోళన కిందనే మనం చూడాలి. వినియోగదారులు అందరూ కలిసి మాకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఈ వినియోగదారుల ఫోరం దానికన్నా పోవాలి, లేదా కోర్టు కన్నా ఆశ్రయించాలి. లేకపోతే మీరు ఆధారాలతోటి మాట్లాడినట్టయితే ఖచ్చితంగా వివిధ రాజకీయ పార్టీలు కూడా అన్ని పార్లమెంట్ లో చర్చ పెట్టి ఈ ఇథనాల్ లాభమా నష్టం పెద్ద చర్చ. థ్యాంక్ యూ సో మచ్ అండి మధుసూదన్ రావు గారు, కార్తిక్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో ఇది ఇవాళ